హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇన్స్టెంట్గా చట్నీ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం ఇడ్లీ దోశల్లోకి రోజు చట్నీ వేసుకునే పని లేకుండా అప్పటికప్పుడు ఈ చట్నీ పౌడర్తో మనం చట్నీని ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో ఒక కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో 1/4 కప్పు పుట్నాల పప్పు, 1/4 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, 10 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెప్పలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పుట్నాలు ఎండుమిరపకాయలు వేగిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న పల్లీలు, పుట్నాలు, ఎండుమిరపకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు, 2 రెబ్బలు చింతపండు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. చట్నీ పొడిని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా వేసుకోవాలి. తరువాత ఈ పొడిని బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. అప్పటికప్పుడు ఈజీగా ఈ పొడితో చట్నీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడితో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు చట్నీ పొడిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మనకి ఎంత చట్నీ కావాలో అంత పొడిని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. చట్నీ పల్చగా లేదా గట్టిగా కావాలంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక ప్యాన్లో తాలింపుకు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. మనకు ఇన్స్టెంట్గా ఇడ్లీ దోశల్లోకి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ పౌడర్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం హోటల్ స్టైల్లో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చట్నీ మనకు ఇడ్లీ, దోశ, వడలోకి చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 5-6 పచ్చిమిరపకాయలను తుంచి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న పల్లీలు, 1/4 కప్పు పుట్నాల పప్పు, ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన 1 చిన్న ఉల్లిపాయ ముక్కలు, టేస్ట్కి తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, 5-6 ఆకులు పుదీనా వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి.
ఇలా వేసుకున్నాక అర గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఒక రెబ్బ చింతపండు కూడా వేసుకోవచ్చు. చట్నీని ఇలా వేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చట్నీ వేసిన జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత చట్నీని పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఈ చట్నీ మనకు ఇడ్లీ, దోశ, వడలోకి చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ, దోశ, వడలో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ చట్నీ రెడీ. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.